తో పాటు మనుషుల్ని కొత్త గ్రహానికి పంపించినందుకొచ్చే డబ్బుతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుణ్ణి కావచ్చు అంటూ గర్వంగా చెప్పాడు. అర్థమైంది ప్రొఫెసర్, దేవుడి పేరుకి బదులు మనుషులందరూ మీ పేరునే తలుచుకునేలాగా మారతానంటారు అన్నాడు జీవ. అవును, దీనికోసం నా డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఎన్ని ప్రాణాలు పోయినా పర్వాలేదు. ఈ ప్రయోగంలో సక్సెస్ అయ్యే వరకు నా ప్రయత్నాన్ని ఆపేదే లేదు అంటూ తన నిర్ణయాన్ని నిక్కచ్చిగా చెప్పాడు ఆర్యగుప్తా. కానీ ప్రొఫెసర్, బయట పరిస్థితులు చూస్తుంటే ఈసారి మనం ఎన్ని డబ్బులిచ్చినా ఈ ప్రయోగానికి ఎవరూ ముందుకొచ్చేలా కనిపించడం లేదు అంటూ అనుమానం వ్యక్తం చేశాడు జీవ. డబ్బు చాలా చెడ్డది జీవా, అది మనిషితో ఎలాంటి పనైనా చేయిస్తుంది. ఇప్పుడు మనం చెయ్యాల్సిందల్లా అలాంటి డబ్బు అవసరం ఉన్నవాణ్ణి వెతికి పట్టుకోగలగడమే అని కన్నింగా నవ్వాడు ఆర్యగుప్తా. ఆ మాటలకు జీవా ముఖంలో కూడా